సింహాచలం దుర్ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణలో నిర్ఘాంతపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంజనీర్ల ఒత్తిడితోనే కాంట్రాక్టర్ తప్పటడుగు వేశారా? ఆదరాబాదరగా నాసిరకం గోడ నిర్మించి 7గురి ప్రాణాలు పోయేందుకు కారణమయ్యారా? నామకే వాస్తి నిర్మాణం భక్తుల ప్రాణాలు తీసిందా? అధికారుల హడావిడి, కాంట్రాక్టర్ కాసుల కక్కుట్టి నిలువెత్తు నిర్లక్ష్యంగా మారి భక్తుల ప్రాణాలు తీశాయి. సింహాచలంలో గోడ కూలిన ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ షురూ అయింది. గోడ కూలిన ప్రాంతాన్ని కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్ను విచారించారు. కమిషన్ చైర్మన్ సురేష్ కుమార్, దేవాదాయ పర్యాటక శాఖ ఇంజనీర్ల ఒత్తిడితోనే 4 రోజుల వ్యవధిలో గోడ కట్టాల్సి వచ్చిందన్నారు కాంట్రాక్టర్ లక్ష్మణరావు. కాంక్రీట్ వాల్ నిర్మించాల్సిన్నప్పటికీ అధికారుల ఒత్తిడి మేరకే తాత్కాలిక గోడ నిర్మించానన్నారు కాంట్రాక్టర్. ఇద్దరు కూడా మామూలుగా వర్క్ చందనోత్సవం కొంచెం చేయండి అని కొన్ని అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్. మీకు ఒక 4 డేస్లో చేయండి. నేను చేయండి సార్, ఆర్టీసీ రిటర్న్ వస్తుంది కదా, అప్పుడే చేద్దాం, వేస్ట్ కదా అంటే లేదు టెంపరీ కదా చేయండి చేసి. ఇక ఇదే విషయాన్ని టీవీ9 ప్రతినిధి ప్రశ్నిస్తే కాంట్రాక్టర్ లక్ష్మణరావు పరుగులు అంకించుకున్నారు. గోడ ఉందా సార్? గోడ ఉందా సార్? ఫోన్ చేయండి సార్ మీరు. కాకపోతే గోడ దేవాదాయ టూరిజం శాఖల ఇంజనీరింగ్ అధికారులను కమిషన్ విచారించింది. టూరిజం డిఈ రమణను అరగంట పాటు విచారించారు. ప్రసాదం స్కీమ్లో భాగంగా ఈ గోడ నిర్మాణాన్ని టూరిజం శాఖ చేపట్టింది. గోడని ఎప్పుడు నిర్మించారు, నిర్మించడానికి అనుమతుందా, డిజైన్ ఎలా చేశారు అనే అంశాలపై విచారణ జరిగింది. నాసిరకం కట్టడం వల్లే రిటైనింగ్ వాల్ కూలిపోయిందన్నారు త్రిసభ్య కమిషన్ చైర్మన్ సురేష్ కుమార్. దీనికి బాధ్యులెవరో తేలుస్తామన్న ఆయన 3 రోజుల్లో ప్రాథమిక నివేదిక ఇస్తామన్నారు. అంటే ఎందుకు అలా కన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చింది, ఈ హడావిడిగా అలా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అలాగే నిజంగా అది నాసికరంగా ఉండేదా, అంటే ఆ వర్షంలో అంటే కింద పడిపోయేటట్టుగా క్వాలిటేటివ్గా లేకుండా ఉండేదా, దానికి ఏమిటి బాధ్యత అనేది మేము చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ప్రిలిమినరీగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడే వర్క్కి సంబంధించిన శాంపుల్స్ కూడా తీసుకుంటున్నాము. అక్కడ వర్క్కి సంబంధించిన సిమెంట్ కానీ అక్కడ యూజ్ చేసిన మిక్స్చర్ కానీ బేస్మెంట్ అన్నీ దానికి సంబంధించిన మెషర్మెంట్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నాము. తీసుకున్న తర్వాత మాకు డీటెయిల్గా అనలైజ్ చేసినప్పుడు వీ విల్ బి ఏబుల్ టు ఫిక్స్. ప్రాథమిక నివేదికలో ఏం తేలుతుందో చూడాలి.